నా ప్రజలకు ఎవరు విరోధంగా మాట్లాడతారో, ఎవరు విరోధంగా క్రియ చేస్తారో వారు ఈ భూమి మీదనే ఉండకూడదు అన్న నిర్ణయానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా యెహోవా సింహాసనానికి విరోధంగా క్రియ చేస్తే, యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలకు విరోధంగా క్రియ చేస్తే దేవుడు మౌనంగా ఉండరు. తరతరాలకు యుద్ధం. ఎందుకో తెలుసా? నా ప్రజలకు విరోధంగా ఈ అమాలేకీయులు తమ చేతులు పైకెత్తారు. ఏం చేశారు అమాలేకీయులు? ఇజ్రాయేలీయులకు విరోధంగా యుద్ధం చేశారు. తన ప్రజలు సంహరించబడడం ప్రభువు చూసి ఎంతగా రోషం తెచ్చుకున్నాడంటే, నా ప్రజలకు ఎవరు విరోధంగా మాట్లాడతారో వారు ఈ భూమి మీదనే ఉండకూడదు. దేవుని బిడ్డ, నీవు నేను ఆయన చేతి పని. మనకు విరోధంగా ఎవ్వరు క్రియ చేసినా పొర్రపాటున దేవుడు మౌనంగా ఉండడు. వారితో తరతరాలకు యుద్ధం చేస్తాడని